ఒక చిన్న గ్రామం. రాత్రి సమయం. గాలి గుసగుసలాడుతోంది. ఆ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఒకే దిశగా చూస్తూ నిలబడి ఉన్నారు. వాళ్ల ముఖాల్లో భయం, మాటలు రావట్లేదు. అప్పుడే ఒక వ్యక్తి ఆ దారి నుండి నడుచుకుంటూ వస్తాడు. అతను దగ్గరకు వచ్చేసరికి వాళ్ల చూపు ఎక్కడుందో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం ఒక యువకుడు ఆ గ్రామానికి వస్తాడు. గ్రామంలోని వాతావరణం చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుండి గ్రామంలోని నలుగురు వ్యక్తులు కనిపించడం లేదు. వాళ్ళు చివరిసారి వేసుకున్న బట్టలు ఒక తాడుకు వేలాడుతూ ఉంటాయి. అవి అంతా రక్తంతో తడిసి ఉన్నాయి. గ్రామస్తులందరూ ఒక్కమాటే మాట్లాడుతున్నారు. గుడి దగ్గర ఏదో జరిగింది. ఒక వ్యక్తి యువకుడికి చెబుతాడు, నిన్న రాత్రి గుడి దగ్గర బ్లాక్ మ్యాజిక్ చేశారు. గుడి 4 వైపులా ఎద్దు తల, మాంసం, రక్తం పడింది. అది విన్న వెంటనే అందరూ భయంతో వణికిపోతారు. యువకుడు ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండగా అతనికి తన ప్రేమికురాలు ఫోన్ చేస్తుంది. మన ప్రేమను మా ఇంట్లో ఒప్పుకోరు. ఈరోజు నేను అమ్మా నాన్నలతో కారులో వెడతాను. నువ్వు దొంగలా అటాక్ చేసి నన్ను కిడ్నాప్ చెయ్యి. రాత్రి కారు రోడ్డుపై వెడుతుంది. అచానక్ యువకుడు తన స్నేహితులతో కలిసి కారుపై దాడి చేస్తాడు. అల్లకల్లోలం, అరుపులు. యువకుడు తన ప్రేమికురాలిని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. కాని అదే సమయంలో ఒక తెలియని వ్యక్తి ఆ అమ్మాయి తల్లిదండ్రులను దారుణంగా హత్య చేస్తాడు. ఆ అమ్మాయి కుటుంబం చాలా ప్రమాదకరం. ఆమె మామ ఒక పెద్ద డేంజరస్ మనిషి. ఆమె అన్నలు చిన్న కారణానికి 6గురిని చంపినవాళ్లు. వాళ్ల అనుమానం, కిడ్నాపర్ మా వాళ్లను చంపి మా అమ్మాయిని తీసుకెళ్లాడు. వాళ్ళు కిల్లర్ కోసం వెతకడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి అక్క పెళ్లి జరుగుతుంది. యువకుడు, అతని అమ్మ, ప్రేమికురాలు అక్కడికి వస్తారు. మామ అడుగుతాడు, నీ అమ్మా నాన్నకి ఏమైంది? ఆమె ఏడుస్తూ చెబుతుంది, నాకేమీ గుర్తులేదు. నేను కోమాలో ఉన్నాను. ఈ అబ్బాయి నన్ను కాపాడాడు. అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. యువకుడి బంధువు దగ్గర అదే దొంగిలించిన బంగారం దొరుకుతుంది. మామ కోపంతో అక్కడికక్కడే అతన్ని చంపేస్తాడు. ఇది చూసి యువకుడు షాక్ అవుతాడు. ఇప్పుడు నిజం బయటపడితే తర్వాత చంపేది వాళ్లే. యువకుడు, అతని అమ్మ, ప్రేమికురాలు అక్కడి నుండి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. ప్రశ్నలు: ఆ 4 గ్రామస్తులకు ఏమైంది? ఆ రాత్రి నిజంగా ఏమి జరిగింది? ఆ అమ్మాయి తల్లిదండ్రులను చంపి